దినవృత్తాంతములు మొదటి గ్రంథము 9వ అధ్యాయము. ఈ ప్రకారము ఇశ్రాయేలీయులందరును తమ వంశముల చొప్పున సరిచూడబడిన మీదట వారి పేర్లు ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడెను. యూదావారు చేసిన ద్రోహమునకై వారు బాబీలునకు చెరగొని పోబడిరి. తమ స్వాస్థ్యములైన పట్టణములలో మునుపు కాపురమున్న వారెవరనగా ఇశ్రాయేలును, యాజకులును, లేవీయులును, నెతీనీయులును. యూదావారిలోను, బెన్యామీనీయులలోను, ఎఫ్రాయిము, మనష్షే సంబంధులలోను యెరూషలేమునందు కాపురమున్న వారెవరనగా యూదా కుమారుడైన పెరెసు సంతతి వాడగు బానీ కుమారుడైన ఇమ్రికి పుట్టిన ఓమ్రీ కుమారుడగు అమీహూదునకు జననమైన ఊత్తయి. షిలోనీయుల పెద్దవాడైన అషాయాయు వాని పిల్లలును, జెరహు సంతతిలో వారి యెవూయేలు వాని సహోదరులైన 690 మంది. బెన్యామీనీయులలో సెనూయా కుమారుడైన హోదవ్యాకు పుట్టిన మెషుల్లాము కుమారుడగు సల్లు, యెరోహాము కుమారుడైన ఇబ్నేయా, మిక్రికి పుట్టిన ఉజ్జీ కుమారుడైన ఏలా, ఇబ్నియా కుమారుడైన రఘువీలునకు పుట్టిన షఫట్యా కుమారుడగు మెషుల్లాము. మీరును సహోదరులను తమ తమ వంశముల పట్టీల చొప్పున 956. ఈ మనుషులందరూ తమ పితరుల వంశములను బట్టి తమ పితరుల ఇండ్లకు పెద్దలు. యాజకులలో యెదాయా, యెహోయారీబు, యాకీను. దేవుని మందిరములో అధిపతి అయిన అహీటూబు కుమారుడైన మెరాయోతునకు పుట్టిన సాదోకు కుమారుడగు మెషుల్లామునకు కలిగిన హిల్కీయా కుమారుడైన అజర్యా. మల్కీయా కుమారుడగు పసూరునకు పుట్టిన యెరోహాము కుమారుడైన అదాయా, ఇమ్మెరు కుమారుడైన మెషిల్లేమీతునకు పుట్టిన మెషుల్లామునకు కుమారుడైన యహసీరాకు జననమైన అదీయేలు కుమారుడగు మాసై. మరియు తమ పితరుల ఇండ్లకు పెద్దలైన 1760 మంది కుటుంబీకులు. వీరు దేవుని మందిర సేవా సంబంధమైన కార్యములయందు మంచి గట్టివారు. మరియు లేవీయులలో మెరారీ సంతతివాడైన హషబ్యా కుమారుడగు అజ్రీకామునకు పుట్టిన హష్యూబు కుమారుడైన శెమాయా, బక్బక్కరు, హెరెషు, గాలాలు, ఆసాపు కుమారుడగు జిక్రీకి పుట్టిన మీకా కుమారుడైన మత్తన్యా, యదూతోను కుమారుడైన గాలాలునకు పుట్టిన షెమయ్యా కుమారుడైన ఒబద్యా, నెటోపాతీయుల గ్రామములలో కాపురమున్న ఎల్కానా కుమారుడైన ఆసాకు పుట్టిన జకర్యా. ద్వారపాలకులు ఎవరనగా షల్లూము, అక్కూబు, టల్మోను, అహీమాను అనువారును వారి సహోదరులును. వీరిలో షల్లూము పెద్ద. లేవీయుల సమూహములలో వీరు తూర్పున నుండి రాజు గుమ్మమునొద్ద ఇంతవరకు కాపురము చేయుచున్నారు. మరియు కోరహు కుమారుడగు ఎబ్యాసాపునకు పుట్టిన కోరే కుమారుడైన షల్లూమును వాని పితరుని ఇంటివారును వాని సహోదరులగు కోరహీయులును సేవా సంబంధమైన పనిమీద నుండి గుడారమునకు ద్వారపాలకులై ఉండిరి. వారి పితరులు యెహోవా పాలెమునకు కావలివారయ్యుండి ప్రవేశస్థలమును కాయుచుండిరి. ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు మునుపు వారి మీద అధికారి అయ్యుండెను. యెహోవా అతనితో కూడా ఉండెను. మరియు మెషెలెమ్యా కుమారుడైన జెకర్యా సమాజపు గుడారము యొక్క ద్వారమునకు కావలి. గుమ్మముల యొద్ద ద్వారపాలకులుగా ఏర్పడిన వీరందరూ 212. వీరు తమ గ్రామముల వరుసను తమ వంశావళి చొప్పున సరిచూడబడిరి. వీరు నమ్మదగిన వారని దావీదును దీర్ఘదర్శియగు సమూయేలును వీరిని నియమించిరి. వారికిని వారి కుమారులకును యెహోవా మందిరపు గుమ్మములకు అనగా గుడారపు మందిరము యొక్క గుమ్మములకు వంతుల చొప్పున కావలి పని కలిగియుండెను. గుమ్మముల కావలివారు 4 దిశలను
అనగా తూర్పునను పడమరను ఉత్తరమునను దక్షిణమునను ఉండిరి. వారి సహోదరులు తమ గ్రామములలో నుండి 7 దినములకొకసారి వారి యొద్దకు వచ్చుట కద్దు. లేవీయులైన 4 ప్రధాన ద్వారపాలకుల ఉత్తరవాదులై ఉండిరి. దేవుని మందిరపు గదుల మీదను బొక్కసముల మీదను ఆ లేవీయులు ఉంచబడి ఉండిరి. వారు దేవుని మందిరమునకు కావలివారు కనుక వారి కాపురములు దాని చుట్టూ ఉండెను. ప్రతి ఉదయమున మందిరపు వాకిండ్లను తెరుచు పని వారిదే. వారిలో కొందరు సేవోపకరణములను కనిపెట్టువారు. వారు లెక్క చొప్పున వాటిని లోపలికి కొనిపోవలెను, లెక్క చొప్పున వెలుపలికి తీసుకుని రావలెను. మరియు వారిలో కొందరు మిగిలిన సామగ్రి మీదను పరిశుద్ధమైన పాత్రలన్నిటి మీదనూ ఉంచబడి ఉండిరి. సన్నపు పిండియు ద్రాక్షారసమును నూనెయు ధూపవర్ణమును వారి ఆధీనము చేయబడెను. యాజకుల కుమారులలో కొందరు సుగంధవర్గములను పరిమళ తైలమును చేయుదురు. లేవీయులలో కోరహు సంతతివాడైన షల్లూమునకు పెద్ద కుమారుడైన మతిత్య పిండి వంటల మీద ఉంచబడెను. వారి సహోదరులగు కహతీయులలో కొందరికి విశ్రాంతి దినమున సముఖపు రొట్టెలు సిద్ధము చేయు పని కలిగియుండెను. లేవీయుల పితరులలో పెద్దలైన గాయకులు రాత్రింబగళ్ళు పని విచారణ కలిగియున్న హేతువు చేత వారు కడమ పనుల విచారణ లేకుండా తమ గదులలో నుండిరి. వీరు తమ వంశపట్టీల చొప్పున లేవీయుల పితరులలో పెద్దలైన వారు. వీరు యెరూషలేమునందు కాపురముండిరి. గిబియోను తండ్రి అయిన యెహీయేలు గిబియోనులో కాపురముండెను. అతని భార్య పేరు మయాకా. ఈతని పెద్ద కుమారుడు అబ్దోను. సూరు, కీషు, బయలు, నేరు, నాదాబు, గెదోరు, అహ్యో, జెకర్యా, మిక్లోతు తరువాత పుట్టినవారు. మిక్లోతు షిమ్యోనును కనెను. వీరు యెరూషలేము వాసులగు తమ సహోదరులతో కూడా తమ సహోదరులకు ఎదురుగానున్న ఇండ్లలోనే కాపురముండిరి. నేరు కీషును కనెను. కీషు సౌలును కనెను. సౌలు యోనాతానును మల్కీషూవను అబీనాదాబును యష్బయలును కనెను. యోనాతాను కుమారుడు మెరిబ్బయలు. మెరిబ్బయలు మీకాను కనెను. మీకా కుమారులు పీతోను, మెలెకు, తరేయా. ఆహజు. ఆహజు యరాను కనెను. యరా ఆలెమెతును, అజ్మావేతును, జిమ్రీని కనెను. జిమ్రీ మోజాను కనెను. మోజా బిన్యాను కనెను. రెఫాయా బిన్యాకు కుమారుడు. ఎలాషా రెఫాయాకు కుమారుడు. ఆజేలు ఎలాషాకు కుమారుడు. ఆజేలునకు 6 కుమారులుండిరి. వారు అజ్రీకాము, బోకెరు, ఇష్మాయేలు, షయర్యా, ఒపద్యా, హానాను అను పేర్లు గలవారు. వీరు ఆజేలు కుమారులు.